ఒక్కసారిగా 'కేజీఎఫ్' మూవీ అనేది కూడా కన్నడ ఇండస్ట్రీ యొక్క స్వరూపం అనేది కూడా మార్చేసింది. ఎట్లంటే ఒకప్పుడైతే సో ఓన్లీ కన్నడ మూవీస్ అక్కడ వరకే ఉండేది. సో దెన్ లేటర్ ఆల్ ద సౌత్ ఇండియా టోటల్ ఇండియాలో ఉన్న ఆడియన్స్ అందరూ కూడా కన్నడ మూవీస్ని చూడడం కానీ ఎంకరేజ్ చేయడం కానీ ఆ తర్వాత వచ్చే మూవీస్ కానీ చూస్తూ ఉంటే సంథింగ్ డిఫరెంట్. యు ఆర్ ద వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ దట్ మూవీ అనేటప్పటికి సో వీ హ్యావ్ టు సే సంథింగ్ అని అనిపించింది. KGF is a pride of Kannada industry. Yeah. KGF, Yash, Prashant Neel garu, Vijay Kirgandur garu, the initiative they took, the risk they took, the conviction they all had, and the way they put their efforts in bringing a Kannada flick to the global market, and the success they achieved with all their hard work and conviction and efforts. You just gotta support them. Yeah. Just take pride in being a part of it, and wish more such efforts happen everywhere across the country. So then ఇప్పుడు అంటే ఒక రోజుల్లో ఇది కన్నడ సినిమా, ఇది తెలుగు సినిమా అనేది ఉండే. ఇట్స్ గానర్ దోస్ డేస్. ఇప్పుడు ఇట్స్ ఇండియన్ ఫిల్మ్. హిందీ సినిమా, బాలీవుడ్, మిగతా టాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్ అనుకొని అది వేరువేరుగా ఎఫర్ట్స్ పెట్టి ఎంతో కొంత రీచ్ పొందుకొని అది అందులోనే ఒక పోటీ అంతే ఉండే కదా మార్కెట్స్. సో ఇప్పుడు సిచ్యువేషన్ మారింది, మొత్తం మారింది. అండ్ థ్యాంక్స్ టు బాహుబలి, థ్యాంక్స్ టు KGF, థ్యాంక్స్ టు కాంతారా, ఇలాంటి ఎఫర్ట్స్ వల్ల మార్కెట్ ఆల్ ఇండియా మార్కెట్ అయింది ఇప్పుడు. అండ్ బయట వాళ్ళకి ఇది ఇండియన్ సినిమా అనిపిస్తుంది. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. అంటే ఆఫ్టర్ ద KGF, సో KGF 1 తర్వాత, ఓకే KGF 2 తర్వాత కాదు, KGF 1 తర్వాత లైఫ్ అనేది ఎలా మారిపోయింది? సో కమింగ్ టు ద ఆఫర్స్ వైజ్ కానీ యు ఆర్ వెల్ నోన్ టు త్రూ అవుట్ ఇండియా, ఎలా అనిపించింది? ఆఫర్స్ అంటే KGF ముందు నాకు కన్నడలో బిజీ, ఐ వాజ్ బిజీ. తెలుగులో కూడా ఐ వాజ్ డూయింగ్ క్వైట్ అ ఫ్యూ ఫ్లిక్స్. అండ్ KGF తర్వాత ఆఫర్స్ ఎక్కువ వచ్చాయి, మొదలైంది. ఎక్కువ ఆఫర్స్ వచ్చాయి అండ్ ఎక్కువ ఆప్షన్స్ దొరికాయి నాకు చూస్ చేసుకోవడానికి. అండ్ బయట కూడా బీట్ తమిళ్, బీట్ మలయాళం, బీట్ హిందీ, couple of scripts I have heard and kind of okay too. That's all because of KGF. And దాన్ని మించి ప్రొఫెషనల్ యాంగిల్ పక్కన పెడితే, అంటే యాజ్ యాక్టర్ వస్తున్న ఆఫర్స్ని పక్కన పెట్టి మాట్లాడాలన్నా కూడా వేరే ఊరికి వెళ్ళినా, వేరే కంట్రీకి వెళ్ళినా అక్కడ కూడా గుర్తుపెట్టి మాట్లాడతారు, సెల్ఫీ దిగుతారు, ఎంతో అంత వాళ్ళ ప్రేమతో ఏదో ఒక కాఫీ ఇవ్వటం కానీ. ఇప్పుడు మారిషియస్, ఇట్స్ అ డిఫరెంట్ కాంటినెంట్. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ద వే దే కైండ్ ఆఫ్ took care of us. It's all because of the reach KGF has got. Okay. లండన్లో కూడా గుర్తుపెడతారు. And that's the power of cinema, end of the day. Okay. And having played a lead and being recognized is different. అందులో ఒక క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్ని కూడా గుర్తుపెడుతున్నారంటే ఆ సినిమా ఇంకా ఎంత మటుకు వాళ్ళని ఆకట్టుకుంది అనేది తెలుస్తుంది మనకి. కానీ చాలామంది తెలుగు ప్రేక్షకులు కూడా మీ పేరు వశిష్ఠ సింహ అనేది ఎవరికి తెలీదు, కమల్ అనే గుర్తుపడుతూ ఉంటారేమో విజువల్గా చూస్తూ ఉంటారు. అంటే అలా ఉండేది లైక్ 2-3 years బిఫోర్ అయితే ఎక్కడ చూసినా కమల్ అనే పిలిచేటోళ్ళు. ఇప్పుడు నౌ దే నో మీ, కైండ్ ఆఫ్ నో మీ బై గోయింగ్ ఆన్ అండ్ మీరు చేస్తున్న మూవీస్ కానీ దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్. సో చలో ఇప్పుడు KGF నుంచి బయటకు వచ్చిన తర్వాత టాక్ తెలుగు మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి నారప్ప చేశారు. సో నారప్పలో అయితే మీ క్యారెక్టరైజేషన్ దట్ వాస్ అనే తక్కువ టైం ఉన్నా కానీ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందంటే ఆ నెగిటివ్ క్యారెక్టర్కి మీరు చేసే విధానం కానీ ఓ మై గాడ్ అనిపించిన విధానం. సో హౌ ఇట్ స్టార్టెడ్? నారప్ప శ్రీకాంత్ అడ్డాల గారు, అదే ఒక అసోసియేట్, ఆయన పేరు మర్చిపోయాను, మస్ట్ బి శ్రీధర్ ఆర్ సంథింగ్. ఆయన కాల్ చేశాడు, అంటే అన్నోన్ నెంబరు, జనరలీ తీసుకోను, దిస్ ఇస్ ఫ్రమ్ సురేష్ ప్రొడక్షన్స్, ఇలా కాల్ చేస్తున్నాం ఒక క్యారెక్టర్ గురించి, ప్లీజ్ కాల్ బ్యాక్ అని మెసేజ్ వచ్చింది. ఫ్రీ అయ్యాకే కాల్ చేశా. అప్పుడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల్ గారు ఒకసారి మాట్లాడతారని, ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ ఆఫ్ కోర్స్ ఐ న్యూ హిస్ వర్క్. మంచి వెరీ సెన్సిబుల్ ఎమోషనల్ డైరెక్టర్. ఆయన వర్క్ చాలా నచ్చింది నాకు. సీతమ్మ వాకెట్లో కానీ ఇంకో సినిమా ఐ వాజ్ లైక్, అంటే నువాన్సెస్
వెరీ టైనీ nuances ఆఫ్ ఎమోషన్స్ చాలా బాగా పెడతారు ఆయన. ఓకే. సో దట్ వాజ్ సంథింగ్ ఐ హ్యాడ్ అడోర్డ్. అండ్ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎస్ ఖచ్చితంగా మాట్లాడుతున్నామండి అంటే ఆయన అప్పుడు చెప్పారు ఇలాంటి అసురన్ రీమేక్ చేస్తున్నాం, అందులో ఇలాంటి క్యారెక్టర్ మీరు చేయాలి. అండ్ అసురన్ ఇస్ అసురన్. యా. ద కాన్సెప్ట్, ద స్క్రిప్ట్, ద పర్ఫార్మెన్సెస్, వావ్, అంత మంచి సినిమా ఇప్పుడు తెలుగులో చేయబోతున్నాం అన్నప్పుడు దాన్ని చేయాలి అంటే ఖచ్చితంగా చేస్తా, డెఫినెట్లీ ఐ డూ ఇట్. అండ్ వెంకీ గారు, వెంకీ మామ అండ్ సురేష్ ప్రొడక్షన్స్, అండ్ హూ విల్ నాట్ డూ ఇట్, లెట్ మీ డూ ఇట్. అంటే అందులో ఒక్కటి నాకు అంటే ఇబ్బందిగా ఉండిందంటే అమ్మాయిని స్లిప్పర్తో కొట్టాలి కదా, అదొక్క రీజన్ వల్ల వద్దేమో అనుకున్నా ఫస్ట్. సార్ ఇది ఎందుకు చూస్తేనే నాకే కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, ఎలా చేయడం, ఇది చేస్తే తప్పు అవుతుందేమో అంటే ఆఫ్ కోర్స్ వి ఆల్ నో ఇట్స్ యాక్టింగ్. అది నిజమైన స్లిప్పర్ తీసుకొని కొట్టాం, అలా నిజంగా అంత గట్టిగా కొట్టాం, డమ్మీలు ఉంటాయి, కానీ చూస్తేనే ఒక హీనియస్ అనిపిస్తుంది కదా. సో అదొక్క కన్సర్న్ మాత్రమే రేస్ చేస్తే, లేదండి మీరు కమాన్ యువర్ అన్ యాక్టర్, యూ నో కదా అన్న. ఎస్ ఐఎమ్ అన్ యాక్టర్, ఐ నో ఇట్, బట్ అదొక్క సీన్ డిస్టర్బింగ్గా ఉంది అది అన్న. లేదు దాన్ని కన్వీనియంట్గా షూట్ చేద్దాం, డోంట్ వరీ, లెట్స్ నాట్ మేక్ యూ హిట్ ప్రాపర్లీ, అది ఏదో చేద్దాం, మేనేజ్ చేద్దాం రండి అన్నారు. దెన్ డిడ్ ఇట్. దట్ వాజ్ సో గుడ్, సచ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇదొక్క ఇన్సిడెంట్ చెప్పాలి నేను. వెంకటేష్ గారు దానికి రెపకషన్, ఈయన నన్ను కొట్టి అది చెప్పుతో నాకు కొడతారు. సో అలాంటి సీను షూట్ చేయాలి. స్లిప్పర్ ఇచ్చారు, డమ్మీ స్లిప్పరు. వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ ద షాట్. సడన్గా స్లిప్పర్ ఎట్ ఇవ్వండి అన్నారు. అట్ డైరెక్టర్ని ఎవరినో ఆర్టిస్ట్ అని తీసుకున్నారు, బెండ్ చేసి చూసి పట్టు ఆయన కొట్టుకొని పర్లేదు తగలదు, హీ హిట్ హిమ్సెల్ఫ్, పర్లేదండి ఇట్స్ సాఫ్ట్ ఓన్లీ, ఐ ఆల్సో మేనేజ్, మెల్లగానే కొడతా, ఏమనుకోకు. వాట్ యూ కాల్ ఇట్? ఓకే. అది జనరాసిటీ అంటామా, అది దట్స్ బీయింగ్ హ్యూమెన్ అంటామా, ఆ స్థాయిలో ఉన్న మనిషికి అది చేయనక్కర్లే కదా. అండ్ దట్ ఐ వాజ్ లైక్ మైండ్ బాగిల్డ్. ఓకే, దిస్ ఇస్ సో గుడ్ కదా. సార్ పర్లేదు సార్ మీరు కొట్టండి అంటే, అది డమ్మీ సాఫ్టే ఉంది, నేను చెక్ చేసా, నేను కొట్టేటప్పుడు నేను ఎలా ఉంటుందని నాకు తెలిస్తే కదా నేను సరిగా కొట్టగలుగుతాను. అండ్ దిస్ ఇస్ అఫ్ కోర్స్ ఇట్స్ ఫుట్వేర్ అండ్ ఐ నో, ఐ మేనేజ్, డోంట్ వరీ అన్నారు. ఐ వాజ్ సోల్డ్ ఫర్ ఇట్, సోల్డ్ ఫర్ దట్ కేర్ అండ్ అఫెక్షన్. ఓకే. ఆఫ్టర్ దట్ ఎక్కువగా మీకు తెలుగు మూవీస్ కానీ, ఆ తెలుగు మూవీస్ వచ్చినా కానీ అందులో ఎక్కువగా నెగిటివ్ రోల్స్ అనేది కూడా వస్తూ వచ్చాయి. ఈవెన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ విత్ అనే నెగిటివ్ షేడ్స్ ఉన్నది. సో ఇవన్నీ యాక్సెప్ట్ చేసుకుంటూ యువర్ ట్రావెల్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ దిస్ టాలీవుడ్. ఎలా అనిపించింది సార్ ద స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్ ఇన్ టాలీవుడ్? అంటే మనం ఎంచుకుందే కనపడుతుంది కదా, మనం చేసిన సినిమాలు, బయట వచ్చిన సినిమాలే కనపడతాయి. ఇట్స్ నాట్ దట్ ఐ గాట్ ఓన్లీ నెగిటివ్ రోల్స్. ఒక్కటి నాకు నెగిటివ్ రోల్స్ అంటే నాకు ఇష్టమే. అంటే ఒక ఎత్తు ఎక్కువ. యూ గాట్ దట్ ఫ్రీడమ్ వైల్ పర్ఫార్మింగ్ యాజ్ అన్ యాక్టర్. When you're playing a negative role, you can do anything and everything that you can. Full of energy you can put, full throttle you can go. So, and that is one side. The other side is, నేను చేసిన ప్రతి క్యారెక్టరు నెగిటివ్ విలన్ అలాంటిది కాదు. హీఈస్ గాట్ సమ్ ఇంటెన్షన్. ఆ మోటివ్ మంచి మోటివే ఉంటుంది, కానీ రెపొకషన్ రివోల్ట్ చేసేటప్పుడు వేరేలా మారిపోతాడు. సో దట్ ఈస్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆల్ అబౌట్ కదా. మన అందరిలో మంచి చెడ్డు రెండు యాంగిల్స్ ఉంటాయి. అండ్ వెన్ ఎవర్ పీపుల్ లైక్ యూ, యూ కాల్ ఇట్ పాజిటివ్. వెన్ ఎవర్ పీపుల్ హేట్ యూ, ఇట్ ఇస్ అ నెగిటివ్ ఎమోషన్. లేదా ఒకరిని తొక్కైనా సరే, చంపైనా సరే, నేను నా గోల్ని పొందాలి అనుకుంటే, రీచ్ అవ్వాలి అనుకుంటే, అది ఆ నెగిటివ్ ఎలిమెంట్ అనిపిస్తుంది. అదర్వైజ్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ అస్. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ షేడ్ ఇస్ వాట్ మేక్స్ యూ అ హ్యూమన్ బీయింగ్, కంప్లీట్ హ్యూమన్ బీయింగ్. ఓన్లీ పాజిటివ్ యాంగిల్ అంటే మనిషి ఉంటాడా? సాధులు అయిపోతారు. ఓన్లీ నెగిటివ్ అంటే టెర్రరిస్ట్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయిపోతారు. సో
నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఇస్ మిక్స్ ఆఫ్ బోత్. రైట్. సో అలాంటి టిపికల్ క్యారెక్టర్స్ నాకు నచ్చుద్ది ఎక్కువ. సో నాకు వచ్చిన ఆఫర్స్లో అడిగి విని తెలుసుకొని అందులో ఎంతో కొంత ఎంచుకొని మేనేజ్ డేట్స్ని బట్టి కూడా మేనేజ్ చేసుకోవాలి కదా. అలాంటి సినిమాలు అలాంటి టిపికల్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు పర్ఫామ్. యాక్టర్కి ఆ జాబ్ సాటిస్ఫాక్షన్, పర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్షన్ దొరకకపోతే వేరే ఇంకేంటి డబ్బులు వస్తాయండి. అండ్ ఇట్స్ నాట్, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ దట్ వీ వర్క్ ఫర్. మనీ ఈజ్ సంథింగ్ దట్ ఫాలోస్ యూ. బట్ ఆ ఒక క్యారెక్టర్ని చూసిన వాళ్ళకి కన్విన్సింగ్గా పుల్ ఆఫ్ చేయగలిగామా, మనం అనుకున్న రైటర్ కానీ డైరెక్టర్ కానీ అనుకున్న అవుట్పుట్ ఇవ్వగలిగామా, అండ్ మనం పర్ఫామ్ చేసేటప్పుడు సెట్స్లో షార్ట్ సూపర్ ఓకే అని చెప్తారా, అరుస్తారా, క్లాప్స్ కొడతారా, వాటి కోసమే మనం పనిచేస్తుంటాం. అది ఇచ్చే బూస్ట్ అంతా ఇంత ఉంటుంది. డిఫరెంట్ లెవెల్ హై. ఆ హై వేరే దానిలో కూడా మనం పొందలేము. డెఫినెట్లీ నాట్. నో అదర్ analgesics can give you that high.